తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కళ్యాణ్ ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. వీరి విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కళ్యాణ్ ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. వీరి విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుందని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ అన్న, ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్ కేసు మాత్రము గత 3 నెలల క్రితమే వెలుగులోకి రావడం కూడా జరిగింది. 3 నెలలుగా కూడా మరి కేసులో సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాదు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఒక్కొక్కరుగా వెలుగులోకి చోటు చేసుకుంటూ కూడా మరి పోలీస్ కస్టడీలోకి వెళ్లడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మరి పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్లను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించబోతున్నారు మరి ఏసీబీ అధికారులు అయితే. అదే కాకుండా మరి కస్టడీలో విచారణ కూడా ప్రారంభం కానుంది. అంతేకాదు, ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా విచారించబోతున్నారు మరి ఏసీబీ అధికారులు అయితే. ఎందుకంటే మరి వీళ్ళిద్దరిని ఎదురెదురుగా ఉంచి మరి కూర్చోబెడితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా మరి ఏసీబీ అధికారులు భావించి వాళ్ళిద్దరిని ఒకే చోట కూడా కూర్చోబెట్టి కూడా వాళ్ళని విచారించబోతున్నారు. అంతేకాదు, మరి యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయం, పశువర్ధక శాఖలో పలు ఫైళ్లను కూడా మాయం చేసినట్టు కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టి మరి ఏసీబీ అధికారులు వెలుగులోకి చూపించడం కూడా జరిగింది. అంతేకాదు, మరి ఏసీబీ అధికారులు అయితే మరి ఈ గొర్రెల పంపిణీ స్కామ్ పైన గట్టి నిఘా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పిఏగా పనిచేస్తున్న అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అతని విచారణలో కూడా కొంతమంది వెలుగులోకి రావడంతో ఆ వివరాల ప్రకారమే కూడా ఆధారాల ప్రకారం ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి ఏసీబీ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. అందుకు మరి దీని వెనకాల మరి ఇంకెంతమంది రాజకీయ హస్తాలు ఏమన్నా ఉన్నాయా రాజకీయ నేతలు? ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గొర్రెల పంపిణీ స్కామ్ పెట్టడం జరిగింది. మరి దీనిపైన కూడా మరి ఈ స్కీమ్ లో ఎన్ని స్కాములు జరిగాయి ఏంటి అనే దాని మీద కూడా మరి ఆరా తీస్తున్నారు. అంతేకాదు, మరి దీని వెనుకాల కూడా మరి ఈ వీళ్ళందరూ కూడా మాజీ ఓఎస్డీ కళ్యాణ్ గిట్లా ఉన్నారు. మరి ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా మరి ఎంతమంది ఉండొచ్చు ఏంటి అనే విషయాలపైన కూడా ఏసీబీ అధికారులు అయితే గట్టి నిఘా పెట్టి కూడా మరి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సహనా, ఓకే, థ్యాంక్ యూ నిర్మల.